ప్రసాద్ గారు కాదు సార్, మీరు లాయర్ కదా, ఎవరిని అరెస్ట్ చేసినా ఎవిడెన్స్ తోటి లేదా విత్ ప్రూఫ్స్ తోటి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈడీ సడన్గా ఏపీ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిందంటే ఏదో జరగబోతుంది, పెద్ద తలకాయకే వచ్చేస్తున్నారని. నేను గతంలో ఒక డిబేట్లో చెప్పాను, అది బీడీబేట్ మరి ఈ ఛానల్ మరి వేరే ఛానల్ నాకు తెలియదు. మొదట సిట్ అనేది వచ్చి విచారణ, ప్రాథమిక విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ నడుస్తుంది. ఎఫ్ఐఆర్ నడిచిన తర్వాత దాని మీద ఈడీకి అప్పజెప్పడం జరుగుతుంది. ఈడీ తన యొక్క పరిశీలనలోకి వచ్చిన అంశాలు తను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి 1000 రెట్లు అధికమైన స్కాము. ఖచ్చితంగా ఇది చాలా దూరం వెళుతుంది. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి కూడా వెళుతుంది. అక్కడ ఉన్న వ్యక్తులకు కూడా ఇది ముట్టుకుంటుందని నేను పలుసార్లు చెప్పాను, డిబేట్ల పరంగానే చెప్పాను. జరుగుతుంది, వేచి చూస్తుంది. జరిగినప్పుడు మనం మాట్లాడుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాగా 409 పెడతాం వల్లే ఆ రోజు అరెస్ట్ చేయగలిగారు. కానీ 409 ఐపీసీ ప్రూవ్ చేశారా? చేశారు. ఇన్వెస్టిగేషన్ స్కామ్ అదంతా వదిలేసింది. అది కాదు అక్కడ కేవలం 409 ఐపీసీ అది ఉండటం వల్లే మిగతా అఫెన్స్ అన్ని కూడాను పార్టీ 1A నోటీస్ గా అనుగుణమైనవి. 409 ఉండటం వల్లే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయగలరు. కానీ దానికి సరైన సాక్ష్యం చూపించగలిగారా? లేదు. అటువంటి దిక్కుమాల అరెస్టులు అయితే ఉండవు. ఇవ్వండి సార్, ఏదో చెప్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురుగారు చెప్పినట్టు, ఒక్క నిమిషం సురేష్, ఇదేదో ఒక టెక్నికల్ ఇష్యూ మాట్లాడతారట ఈయన. ఇప్పుడు మా గురుగారే చెప్పారు, ఆయన క్లూ ఇచ్చి వదిలేస్తారు, మనం ఎలాబరేట్ చేయమంటారు అన్నమాట. సిట్ చేతులు ఎత్తేసినట్టేనే అర్థం, అంటే వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆల్మోస్ట్ ఎందుకు కాదు మరి ఈడీ ఎందుకు వస్తుంది? మంచిది కాదు అంటారు. ఈ డైలాగుల నుంచి వచ్చేది అదే. ఏ డైలాగ్ వచ్చినా మీరు విషయం మాట్లాడదాం. శాంతి ప్రసాద్ గారు అలా ఏం చేయదు. మాకు తెలుసు సార్. సరే సరే సార్, మీరు మాట్లాడారు, నేను మాట్లాడుతున్నా. ఒక విషయం అండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ని వేసి ఈ లిక్కర్ స్కామ్ని ఎస్టాబ్లిష్ చేయమంది. ఇఫ్ దే ఫెయిల్ టు వాళ్ళ వల్ల కానప్పుడే ఈడీని ఇన్వాల్వ్ చేస్తారు. ఈడీ కన్నా తప్పుడు ఇన్ఫర్మేషన్ మరి ఇంకా డైరెక్ట్ తీసుకొచ్చి ఈడీ పెట్టమంటే మరి సీట్ ఎందుకు ఇక్కడ కాదు? మీరు 409 మాడారు, మళ్ళీ అదే చెప్తున్నాను. 409 విషయం మాడారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో 17A క్లాస్ చేయమని చెప్పారు తప్ప 409 వాళ్ళు అరెస్ట్ అయ్యారు. నాకు ఈ కేసుకి సంబంధం ఒక్క మాట మాట్లాడలే. మీరే దబాయించి మారితే ఎట్లా సార్? ఇప్పుడు 17A నాకు వర్తించదు. 17A 409 ఇవన్నీ సెక్షన్స్ అప్లికబుల్ అని చంద్రబాబు గారి కేసులో మాడారా? ఇవాళ మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలుస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే ఈడీ ₹1 ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది ఈ రోజు దాకా. ఓన్లీ ఊహాజనిత విషయాలతో అందరినీ అరెస్ట్ చేసి అందరూ బెయిల్ మీద పెట్టున్నారు. ఏంటి విష ప్రచారం? ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ రెస్పెక్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైల్లో పెట్టింది తప్ప ₹1 ఎస్టాబ్లిష్ చేసిందా? ఖచ్చితంగా నేను కలిసి చెప్తున్నా. ₹1 ఎస్టాబ్లిష్ చేయండి. మీరు జర్నలిస్ట్ కదా. ₹1 ఎస్టాబ్లిష్ చేసింది ఈ రోజుకి. ₹1 ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్, శరత్చంద్ర రెడ్డి అరెస్ట్, దొరికిన వాళ్ళందరూ మనీష్ సిసోడియా అరెస్ట్, కేజ్రీవాల్ అరెస్ట్. ₹1 ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. మీరేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఆపరేషన్ పోలుస్తారు. ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్ ఫర్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ పాలసీ. అది ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ తప్ప దాంట్లో మీరు ఏమి ఐడెంటిఫై చేయలేరు. ఇవాళ భారతదేశంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రద్దు చేయలేరు. ఏది మాడతారు మీరు? 409 ఏమో చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి మాడతారు. ఆయన 17A మీద యుద్ధం చేశాడు. ఆయన ఇది మాకు వర్తించదని మరి చెప్పండి, డబ్బించండి, మాడదాం. ఏంటండి 409 నోటీస్ అనండి, 17A క్లాస్ అనండి. గౌరీ సుప్రీంకోర్టు బెంచ్ దగ్గర కూడా ఈ కేసుతో నాకు సంబంధం లే. మీరు అత్యంత పారదర్శకంగా అత్యంత గౌరవించిన న్యాయ వృత్తి గురించి చెప్తున్నాను. ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పాడు? ఆయన ఆ రోజు ఇట్ నీడ్స్ టు బి కన్సిడర్డ్ ఆన్ మెర్సీ గ్రౌండ్స్ ఆర్ మెరిట్ గ్రౌండ్స్. మెర్సీ గ్రౌండ్స్ లో బెయిల్ వచ్చింది. మీరు ఇంకా రాబోయేసారండి దీంట్లో. ఇటువంటి అసంగత అసంబద్ధ 54 రోజుల దగ్గర చంద్రబాబు గారు జైల్లో పెట్టినప్పుడు 409 వర్తించిందని మాట్లాడుతున్నప్పుడు మీరు సమంజసం. 17A విషయంలో ఆయన మాడిన దాని మీద నేను అటర్ చేసి మాడితే ఇటు నుంచి ట్విస్ట్ చేస్తున్నారు మీరు. ఓకే ఓకే ఇలాంటి వరకు సమంజసం సార్. రైట్ రైట్ సురేష్.